అండ్ దట్ ఈస్ ఎ సీ త్రూ టువర్డ్స్ ది లేక్ ఆల్సో. లేక్ వ్యూ. సో లేక్ వ్యూ బేసిక్గా చెప్పాలంటే లేక్ వ్యూ, న్యాచురల్ బ్రీజ్ ఎల్లప్పటికీ ఉంటుంది, వెంటిలేషన్ ఎప్పటికీ ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఎయిర్, వెంటిలేషన్, న్యాచురల్ లైట్ వాట్ ఎవర్ వీ సో కాల్ ఈ ప్రతి ఒక్క హ్యూమన్కి కావాల్సిందే. సో లగ్జరీకి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త బాల్కనీ స్పేస్ ఎక్కువ ఇచ్చేసేసి ఇంకొద్దిగా ప్రీమియంగా దే విల్ బీ హ్యావింగ్ ఏ ఫ్యూచరిస్టిక్ ఐడియా ఇన్ నా ఒపీనియన్. బట్ వాళ్ళు అక్కడ ఆఫీస్ స్పేస్ కడతారో, రెసిడెన్షియల్ కడతారో, ఇట్ ఈస్ దేర్ విష్. ఇమీడియట్గా కడతారో, ఆఫ్టర్ 5 years కడతారో, ఇట్ ఈస్ దేర్ విష్. బట్ జరిగిందైతే వాస్తవం, ఆక్షన్ జరిగింది వాస్తవం, ఆ ప్రైస్కి వెళ్ళింది వాస్తవం. బట్ ఈ నియోపోలిస్కి అంత ఫిచ్చింగ్ ఉందా అంటే డెఫినెట్గా ఒక రకం చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏ డౌన్ టౌన్ ఆఫ్ హైదరాబాద్. దర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ మనం చెప్పొచ్చు. ఎందుకంటే అంత ప్రీమియం లొకేషన్ అనేది గవర్నమెంట్ వేసి ఆ రకంగా ఇస్తున్నటువంటి లేఅవుట్ కాబట్టి ఆ ఫిచ్చింగ్ ఉంది దానికి. సో రేపు మళ్ళీ ఇంకొక 4-5 daysలో అనదర్ ఆక్షన్ ఉంది. వరుస కంటిన్యూస్గా 3 ఉన్నాయి ఆక్షన్స్. తారక్ గారు, ఇప్పుడు ప్లాట్ నెంబర్ 17కి ప్లాట్ నెంబర్ 18కి మీరు చెప్పిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో దట్ దానివల్ల అంత రేటు దానికి పలికింది. దాన్ని బేస్ చేసుకొని మిగతా హైదరాబాద్లో ప్రతి చోట కూడా అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమ్ అంతా ఇలా బూస్ట్ అయిపోయింది. సో ఎక్కడైనా సరే ఇంకా బంగారం లాగా ఇది రోజు రోజుకి పెరుగుతానే ఉంటుంది అనేది ఒక నోషన్ వచ్చేసింది జనాల్లో కానీ ఇటు అమ్మే వాళ్ళల్లో కానీ. సో అది హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అంటారు? లేదండి, అది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఐ కెన్ సే దట్ అక్కడ వెళ్ళింది 100, రాయదుర్గంలో 177కి వెళ్ళింది, నియోపోలిస్లో 137కి వెళ్ళింది అని అంటే అది బికాస్ ఆఫ్ ది డెవలపర్ మైండ్ సెట్, డెవలపర్ పర్సెప్షన్, డెవలపర్ ఇంటెన్షన్ టు ఎంటరింగ్ ఇన్ టు ది మార్కెట్ అని. బికాజ్ ఇది కొనింది మా ఎంఎస్ఎన్ వాళ్ళే, అది కొనింది కూడా ఎంఎస్ఎన్ వాళ్ళే. సో వాళ్ళది ఆల్రెడీ దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ top 5 ఆఫ్ ఫార్మా మైట్ బి ఎంఎస్ఎన్ రిలేటెడ్ ఈస్ దేర్. But now when it comes to real estate, Aurobindo is already there. Aurobindo presence is there in Rayadurgam already. So Aurobindo came from background of pharma. MSN also, maybe it's my personal opinion. Yeah. ఓకే. సో అరబిందో వాళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఆల్రెడీ అరబిందో గెలాక్సీ అని, ఆరో ఆర్బిట్ అని ఒక 2-3 బిల్డింగ్స్, ఇప్పుడు ఏదైతే నీలోఫర్ కేఫ్ ఉందో ఆ బిల్డింగ్ అది కూడాను వాళ్ళు కట్టింది. సో అంటే వాళ్ళ ప్రెజెన్స్ కూడా ఒక్కొక్కసారి అంటే ఆ రేంజ్కి టాప్ నాచ్కి వెళ్ళాక వాట్ దే రిక్వైర్డ్ ఈస్ దే నీడ్ ఎ ప్రైడ్. నేను ఇది దిస్ ఈజ్ వాట్ వీఆర్ అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డెలివర్ అన్న మైండ్ సెట్ ఉండి తీసుకోవచ్చు. లేదా ఇక్కడ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఇంపార్టెంట్. ల్యాండ్ అవైలబుల్ లేదు ఈరోజు. ఆక్షన్ కాకుండా రాయదుర్గంలో ఒక 2-3 acres మంచి ల్యాండ్ పార్సల్ ఉందా అంటే డిస్ప్యూట్ లేకుండా ఐ కెన్ సే లేవు.